ఇప్పుడే ఒక వార్త చూస్తున్నాము. బండి సంజయ్ గారు సిటీ సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసిరట. ఏంటంటే ఈ యొక్క నా కుమారుడైనటువంటి బండి భగీరథు ఈ ఫోక్సో కేసు సంబంధించి నా పేరు ఎక్కడ కూడా ప్రస్తావన రావద్దు మీడియాలో, ఇప్పటిదాకా ప్రస్తావించుంటే వాటిని తొలగించాలి, ఇక భవిష్యత్తులో కూడా నా ప్రతిష్టకు భంగం కలుగుతా ఉంది కాబట్టి నా పేరు ఎక్కడ కూడా రావద్దు, అంటే ఈ మీడియా లోపల శాటిలైట్ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఎక్కడ కూడా రావద్దు అని ఒక పిటిషన్ వేసిరట. దానికి కోర్టు నుంచి మరి ఏం ఆర్డర్లు వచ్చినాయో ఎందుకు తెలియదు, కానీ ఇది ఎంత నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి. ప్రపంచం లోపల ఎక్కడైనా సరే మనం ఏ అప్లికేషన్ నింపినా సరే ఫస్ట్ మన పేరు ఉంటుంది, తర్వాత మన లాస్ట్ నేమ్ అంటే మన ఇంటి పేరు ఉంటుంది, తర్వాత తల్లి పేరు తండ్రి పేరు ఉంటుంది, ఇంక్లూడింగ్ ఇండియన్ పాస్పోర్ట్ కావచ్చు, అమెరికా పాస్పోర్ట్ కావచ్చు, ఎక్కడైనా ప్రపంచంలో ఏ అప్లికేషన్ నింపినా తండ్రి పేరు తల్లి పేరు ఖచ్చితంగా ఉంటుంది అఫీషియల్ డాక్యుమెంట్ లోపల. అంటే ఏ రకంగా వీరి పేరు ప్రస్తావన రాకుండా ఉంటది? మంచి చేసినా చెడు చేసినా తల్లిదండ్రుల పేరు ప్రస్తావన రాకుండా పిల్లలు చేసేటువంటి పనులకు ఎట్లుంటది? అందుకే మన పెద్దలు పూర్వం నుంచి కూడా ఏం చెప్తారు, అరే నాయన మంచిగా బతుకురా నాయన, తల్లిదండ్రులకు చెడు పేరు తీసుకురాకుండా బతుకురా నాయన అని చెప్తారు. ఎందుకు చెప్తారు? ఇగో ఇదే. నిన్నటిదాకా మొన్న కేటీఆర్ గారిని ఉద్దేశించి బండి సంజయ్ గారు ఇష్టం ఉన్నట్టు విచ్చలవిడిగా మాట్లాడు. అంతకుముందు కవితమ్మ గురించి మాట్లాడు, మరిచిపోయి ఇవాళ బండి సంజయ్ గారి కొడుకును సమర్థిస్తా ఉంది. కానీ కేటీఆర్ గారికి ఏం విమర్శించుడు? నువ్వు గనక ఒక్కి నొక్కానించుకుంటా కేసీఆర్ గారి కొడుకు అయితే కేసీఆర్ గారికి పుట్టుంటే అని మాట్లాడిండు. చూసినావు కదా విధి తలరాత ఎట్లుంటుందో. అట్లా మాట్లాడి 2 రోజులు తిరగకుండానే ఇవాళ మీ మెడకు చుట్టుకుంది. ఇవాళ మీ కొడుకు చేసినటువంటి ఒక కీచకమైనటువంటి ఒక నీచమైనటువంటి పనికి మీ మెడకు చుట్టుకొని ఇవాళ తలెత్తుకోలేని పరిస్థితి. మీరు కాదు, యావత్ తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ, దేశవ్యాప్తంగా బీజేపీ పార్టీ నాయకులు నోరు మెదపలేని పరిస్థితి. మొత్తం అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. ఎవడెక్కడ ప్రెస్ మీట్ లో ఏ విలేకరు వచ్చి ఏమడుగుతాడో ఏం సమానం చెప్పాలో తెలియలేక వెళ్ళిపోయారు. అంత డిఫెన్స్ లో పడిపోయారు. మొత్తం బీజేపీని తెలంగాణలో కాదు, సౌత్ ఇండియాలో కాదు, మొత్తం భారతదేశంలోనూ ఇవాళ ఒక మచ్చ తీసుకొచ్చి పెట్టిరు. ఇవాళ తెలంగాణలో అయితే ఇక బీజేపీ అనేది మొత్తం పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి. ఏదైనా ఇట్లాంటి అన్నిటిని కూడా జై శ్రీరామ్ అనేటువంటి నినాదంతో కడుక్కుందామని అనుకుంటారు. దేవుని తీసుకొచ్చి బజార్న పడేస్తారు. దేవునికును మీ చేసేటువంటి నీచమైన పనులకు భగవంతునికి ఏం సంబంధం? ప్రతి దానికి భగవంతుని వాడుకోవడమే. మేము చేయని పూజలు ఉన్నాయా? ప్రతి ఒక్కరు ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్త కావచ్చు, మా కేసీఆర్ గారి కంటే పెద్ద హిందూ ఉన్నాడా? పలుమార్లు ఉటంకించాము. ఒక్కసారి లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి టెంపుల్ పోయి చూడండి, కేసీఆర్ గారు ఎంత పెద్ద హిందువో తెలుస్తుంది. ఆయన చేయని యాగాలు ఉన్నాయా? కానీ వాడుకోం, రాజకీయాల కోసం వాడుకోవద్దు. పొద్దున్న అయితే రాజకీయాల కోసం వాడుకోవద్దు. కొడుకో నీచమైన పని చేస్తాడు. ఆ టైం లోపల ఎట్లా కొడుకు బుద్ధులు చెప్పుకోవాలి, శుద్ధులు చెప్పుకోవాలి చూడని పోయి హనుమాన్ ర్యాలీ తీస్తాం. భగవంతుడిని అడ్డం పెట్టుకుని బయటపడాలని చూడడం ఇదంతా. అంతే, భగవంతుడు కూడా క్షమించాడు ఇట్లాంటి వాటిని. అందుకే ఇమీడియట్ గా పనిష్మెంట్ ఇచ్చాడు. ఇవాళ నీ దుస్థితి ఏ స్థితికి వచ్చింది? నీ సొంత కొడుకు విషయం లోపల నీ పేరు వాడుకోవద్దనే పరిస్థితి, కోర్టుకు పోయి ప్రొటెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది బండి సంజయ్ గారు. ఇప్పటికే రివ్యూ చేసుకోండి. కొడుకును అద్దులో పెట్టుకుని ఉంటే వాడు ఆడాడే చిల్లర పనులు చేసినప్పుడు, ఆ తోటి పిల్లగాలను కొట్టినప్పుడు ఆనాడే బుద్ధి చెప్పుంటే, ఇవాళ చూడండి కేసీఆర్ గారి కొడుకు కేటీఆర్ గారు ఎంత ఉన్నతమైన విలువలతో బతుకుతున్నాడో, ఆయన కొడుకు హిమాంశు అమెరికాలో ఎంత బుద్ధిగా ఉంటున్నాడో. పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎదిగే కొద్దీ మన పిల్లలను జాగ్రత్తగా పెంచుకోవాలి. పెంచుకోకపోతే ఇవాళ ఏంది, నువ్వు గ్రౌండ్ జీరోగా పడిపోయినావు. ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి కేంద్ర సహాయ మంత్రి స్థాయికి వెళ్ళిపోయి ఇవాళ నీ పరిస్థితి ఏంది? ఎన్ని పదవులు ఉంటే ఉంది? పుట్టిన సంతానం కరెక్ట్ గా లేనప్పుడు, వారి ప్రవర్తన చక్కగా లేనప్పుడు ఎన్ని పదవులు ఉంటేంది, ఎన్ని కోట్లు ఉంటేనే, ఎన్ని మిలియన్లు ఉంటేనే. ఇది ఒక హితబోధ. ఇవాళ ప్రజలంతా కూడా గమనించాలి, నాయకులంతా కూడా గమనించాలి. పిల్లల్ని ఎంత హద్దుల్లో పెంచుకోవాలనేది చూడాలి. ఇది పరిస్థితి. కోర్టుకు పోయి నా పేరు బండి భగీరథ తండ్రి బండి సంజయ్ అని ఎక్కడ వాడకూడదు, నా పేరు ప్రతిష్టలకు భంగం కలుగుతుందని ఒక కన్న తండ్రి కోర్టుకు ఎక్కిండంటే ఇవాళ అర్థం చేసుకోవాలి తెలంగాణలో ఉన్నట్టు దుస్థితి. ఇటువంటి వాళ్లకు అటువంటి కీచకుడికి జర్నలిస్టు కూడా, కొంత మహిళా జర్నలిస్టులు, ఎవరో రాములమ్మ అట, వైజ్ టీవీ అట, రాములమ్మ, ఆమె వీడియోలు కొంచెం ఇంట్రెస్టెడ్ ఉండే, ఎంతమంది చూసేది. నిన్న చూసిన తర్వాత అసహ్యం వేసింది. ఏమమ్మా, ఒక తోటి మహిళవు ఆ పిల్లకు కాదు, మైనర్ కాదు మేజరే అనుకో, మీరు అనుకున్నట్టుగానే మీరంతా ఇప్పుడు స్టోరీని మొత్తం వక్రీకరిస్తారు కదా. నిర్భయ చట్టం వర్తించదా? అంటే మహిళ మేజర్ అయితే ఆమె మీద అపఘాయిత్యాలు జరగవచ్చా? మైనరా, మేజరా, కోడిగుడ్డు మీద ఈకలు, మీకు పిల్లలు లేరా, అమ్మాయిలు లేరా? ఇవాళ ఇది న్యాయ చరిత్ర లోపల ఒకవేళ గనక ఆ కీచకుడికి గనక బెయిల్ వస్తే, అంటే ఎప్పుడో అరెస్ట్ కావాలి, అరెస్ట్ కాకుండా బెయిల్ గనక కోర్టు ఇస్తే, ఇక దీని స్ఫూర్తి తీసుకొని యువత, ఆల్రెడీ తెలంగాణలో యువత డ్రగ్స్ కు, ఈ గంజాయికి, వీటికి బానిస అయిపోయి విచ్చలవిడిగా మద్యానికి వాయిపోయి ఇష్టమంటే అవుతున్నారు. దీన్ని కూడా స్ఫూర్తి తీసుకుని ఏమైతుందిలే, రేపు దీన్ని ఒక కోర్టు చేస్తుంది, కోర్టు మీద లాయర్లు కోర్టు చేస్తారు. ఫలానా బండి భగీరథ విషయం లోపల కోర్టు బెయిల్ ఇచ్చింది, నా క్లయింట్ కూడా ఇవ్వాలి.
స్ఫూర్తి తీసుకుని ఎంతమంది ఎన్ని అఘాయితాలకు పిల్లల మీద పాటు పడతారు. మీరు అభివృద్ధి చెందిన దేశాల లోపల యూరోప్ కావచ్చు, అమెరికా కావచ్చు, లేడీస్ చిన్న కంప్లైంట్ ఇస్తే వితౌట్ ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్ గా అరెస్ట్ చేస్తారు. తర్వాత డిఫెండ్ చేసుకోవాలి కోర్టులో, నువ్వు మంచోడివని, నువ్వు నిర్దోషివని ప్రూవ్ చేసుకోవాలి. ఆ పరిస్థితి ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇక్కడ పచ్చగడ్డు వేస్తే మండుతుందంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండి బీజేపీ కేంద్ర మంత్రి కొడుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టు కనబడతాను. ఇంతవరకు అరెస్టు లేదు, వెతికినట్టు లేదు, ఏమి లేదు. ఉత్తుక్త భాగవతం నడుస్తుంది. కోర్టులో బెయిల్ ఒకవేళ డినై అయితే అప్పుడు అరెస్ట్ చేస్తారు కావచ్చు. కోర్టు పదవిలోకి నెట్టిరు. పోలీసు వ్యవస్థ పూర్తిగా స్తబ్దుగా ఉంది. ఆ పిల్లను గుచ్చుగుచ్చు, ఆ పిల్ల తల్లి వాళ్ళ రిలీజ్ చేసిన పేజీలు, 4 పేజీల లేఖను చదువుతుంటే కళ్ళ నీళ్ళు వస్తా ఉన్నాయి. గుచ్చట మొత్తం అడిగిరట ప్రశ్నలు, ఎట్లా జరిగింది, ఏం కథ. పోలీసు వాళ్ళకి అవసరమా? ఇమీడియట్ గా స్టేట్మెంట్ రికార్డు చేసుకోవాలి, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి. ఇది తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ 2 జాతీయ పార్టీలు ఆడుతున్నట్టు నాటకం. అంటే అభివృద్ధిలో ఎట్లాగూ ఏం చేయట్లేరు. వాళ్ళ జై శ్రీరామ్ నినాదాలు, వీళ్ళేమో కేసీఆర్ గారి మీద పొద్దులేస్తే తిట్లు శాపనార్థాలతో కాలక్షేపం. ఒక్క అభివృద్ధి లేదు. మొత్తం 2.5 ఏళ్లలో అక్కడ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణకి చేసింది గుండు సున్నా. తెలంగాణలో మొత్తం వ్యవస్థలు మొత్తం అస్తవ్యస్తమైపోయినాయి. ఈ కుమ్మక్కు రాజకీయం ఇద్దరు చేసుకుంటూ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ప్రాంతీయ పార్టీలను దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా బొందబెట్టుకుని వచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ ని ఖతం చేయాలనేటువంటి కార్యక్రమాలు ఇక్కడ తెలంగాణ ప్రజలు దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అంత మహామహోన్నత నాయకుల మెడలు వంచి తెలంగాణ సాధించుకున్నారు. తెలంగాణ గడ్డే డిఫరెంట్, తెలంగాణ ఉద్యమ చరిత్ర డిఫరెంట్. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. మిమ్ములను 2 జాతీయ పార్టీలను ఒక్క దెబ్బకు బిడ్డ మొత్తం 2 జాతీయ పార్టీలు ఇలా పిట్టలు రాలిపోయారు. మీ దొంగ పార్టీలు, ఆ కవితమ్మ పార్టీ, ఆ ఎంఐఎం, ఇటువంటి కమ్యూనిస్టులకు కూడా ఇలా సిగ్గొచ్చే విధంగా ప్రజలు తిరుగుబాటు చేస్తా ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఏదేమైనా ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ విషయం లోపల దుందుడుగా వ్యవహరించి తగినటువంటి చర్యలు తీసుకోవాలి నిందితుడి మీద. లేదంటే గిట్టనే ఉంటది. కన్న తండ్రి అలా కోర్టుకు పోయిన చరిత్ర ఎంత అసహ్యమేస్తానంటే ఈ జ్యుడిషియల్ సిస్టమ్, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతే విచ్చడు విరుతర వస్తుంది. మళ్ళా నక్సలైట్లు వస్తారు, మళ్ళా రాడికల్స్ వస్తారు. ఇవన్నిటిని ఉసిగొలుపుతుంది ఇట్లాంటి చర్యలే. న్యాయ వ్యవస్థ మీద నమ్మకం కలిగిస్తే అటువంటి రాదు. అరే మా గవర్నమెంట్ ఉంది, మమ్మల్ని కాపాడుకుంటుంది అనేటువంటి విశ్వాసం కలిగించాల్సింది పోయి న్యాయ ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నారు. జై తెలంగాణ.